నూరు కట్ల పిశాచం కథలు. దేవతా విగ్రహం. ఒకానొకప్పుడు కాంబోజ దేశంలోని నిర్మలాపుర గ్రామంలో సారంగపాణి అనే సజ్జనుడు ఉండేవాడు. తనకున్న 4 ఎకరాల పొలాన్ని స్వయంగా సాగు చేసుకుని ఆ వచ్చే ఆదాయంతో భార్యాబిడ్డల్ని పోషించుకోవటమే కాక అవసరంలో ఉన్నవారికి సాయపడుతూ ఉండేవాడు. పొలం పనులు లేని రోజుల్లో అతను 10 మందికి పురాణం చదివి వినిపించేవాడు. ఊరందరూ సారంగపాణిని మహాత్ముడని చెప్పుకునేవారు. ఇలా ఉండగా కొంతకాలానికి నిర్మలాపురం గ్రామాధికారి పాండురంగడి కూతురికి పెళ్లి జరిగింది. అల్లుడు ఇల్లరికం వచ్చాడు. అతడి పేరు విలాసుడు. అతడికి అహంకారం ఎక్కువ. అల్లుడు కావటం వల్ల గ్రామాధికారి కూడా అతడికి భయపడేవాడు. గ్రామాధికారికి భయపడే వాళ్ళందరూ విలాసుడికి భయపడేవారు. విలాసుడికి నాట్యమంటే మక్కువ. అందుకని అతడు ఊళ్ళోకి ఒక నాట్యసుందరిని తీసుకువచ్చాడు. నాట్యసుందరి వారానికొకసారి నృత్య ప్రదర్శన చేసేది. ఆ ప్రదర్శనకు వచ్చిన వారందరూ ఆమెకు కానుకలు సమర్పించుకోవాల్సి వచ్చేది. ఇలా కొంతకాలం గడిచాక కొందరు వ్యక్తులు నృత్య ప్రదర్శనకు రావటం లేదని విలాసుడు గ్రహించాడు. వారిలో సారంగపాణి కూడా ఉన్నాడు. విలాసుడు వారందర్నీ స్వయంగా కలుసుకుని తాను నిర్వహించే నృత్య ప్రదర్శనకు రమ్మని వారందర్నీ పిలిచాడు. మిగతా అందరూ సరేనన్నారు. కాని సారంగపాణి మాత్రం తాను రాలేనని ఖచ్చితంగా చెప్పేశాడు. విలాసుడికి సారంగపాణి మీద చెప్పలేనంత కోపం వచ్చింది. అతడు తన మామగారికి ఆ విషయం చెప్పి, ఆ సారంగపాణికి మీరంటే కూడా లెక్కలేని తనంగా ఉన్నది. అతడి అహంకారం అణచడానికి ఏదో ఒకటి చెయ్యాలి అన్నాడు. సాధారణంగా అల్లుడి మాటకెదురు చెప్పని గ్రామాధికారి ఈ విషయంలో మాత్రం తలదూర్చాలనుకోలేదు. ఆయన అల్లుడితో, నాయనా, నా మాట విను. ఆ సారంగపాణి కుటుంబ పోషణ కోసం స్వయం కృషి చేసుకుని జీవిస్తూ ఉంటాడు. ఉన్నంతలో 10 మందికి సాయపడతాడు. తీరిక సమయం దైవచింతనలో గడుపుతాడు. ఆయన మహాత్ముడు. పొరపాటున మానవుల మధ్య పడ్డాడు. ఆయనతో శత్రుత్వం మంచిది కాదు అని హితబోధ చేశాడు. మామ చెప్పిన హితవు అల్లుడికి ఎక్కలేదు. కాని అతని వల్ల తన పని జరగదని గ్రహించాడు. అతను నాట్యసుందరిని కలుసుకుని, సుందరి, ఈ ఊళ్ళో సారంగపాణి అనే దైవభక్తుడు ఉన్నాడు. నీ నాట్యం కంటే ఆయన చెప్పే పురాణమే గ్రామస్తుల్ని ఎక్కువగా ఆకర్షిస్తోంది. పైగా ఆయన నీ నృత్య ప్రదర్శనలకు పిలిచినా రాడు. అది నీకు అవమానం కాదా? ఎలాగో ఓలా ఆయన నీవు ఆకర్షించి నీ నృత్య ప్రదర్శనలకు రప్పించుకోవాలి. లేకపోతే ఈ గ్రామంలో నీ నృత్య ప్రదర్శనలు ఇక ఎంతో కాలం సాగవు అన్నాడు. విలాసుడు ఊహించినట్టుగానే నాట్యసుందరి అతని మాటలకు ఉక్రోషపడింది. ఎలాగో ఓలా సారంగపాణిని ఆకర్షించి తన నృత్య ప్రదర్శనలకు అతను వచ్చేలా చేయాలని అతని ఇంటికి వెళ్ళింది. అయితే అతనితో కొంతసేపు మాట్లాడేసరికి ఆమె బుద్ధి మారిపోయింది. ఆమె సారంగపాణికి 2 చేతులు జోడించి నమస్కరించి, ఊరంతా చెప్పుకుంటున్నట్టు మీరు మహానుభావులు. మీ వంటి వారు చెప్పే సాధారణ మాటలే వేదవాక్కులు. అలాంటిది పురాణం చెబితే ఆ వ్యాఖ్యానం ఎంత గొప్పగా ఉంటుందో మాటల్లో చెప్పలేను. ఇక మీదట నేను కూడా రోజూ మీరు చెప్పే పురాణానికి వస్తాను అంది. సారంగపాణి సరేనన్నాడు. అయితే తను ప్రతిరోజూ పురాణం చెప్పనని, చెప్పే రోజు తన కొడుకు చేత తప్పకుండా కబురు పెడతానని మాటిచ్చాడు. ఇది తెలిసిన తర్వాత విశాలుడికి సారంగపాణిపై కోపం మరింతగా పెరిగిపోయింది. నాట్యసుందరిని ఏమీ అనలేక ఊరుకున్నాడు. కాని సారంగపాణిని ఏదో విధంగా బాధ పెట్టాలని మనసులో అనుకున్నాడు. బాగా ఆలోచించి ఒక రాత్రి తన పశువుల్ని వదిలి సారంగపాణి పంట చేలంతా నాశనం చేయించాడు. మరో రాత్రి మనుషుల్ని పురమాయించి సారంగపాణి ఇంట దొంగతనం చేయించాడు. దానితో ఎన్నడూ దేనికి ఇబ్బంది పడని సారంగపాణి పరిస్థితి మారిపోయింది. అతడు గ్రామాధికారిని కలుసుకుని
జరిగిన అన్యాయం గురించి చెప్పాడు. ఆ విషయమై దర్యాప్తు చేయించి తనకు తగిన నష్టపరిహారం ఇప్పించమని కోరాడు. జరిగిందేమిటో గ్రామాధికారికి తెలుసు. దర్యాప్తు చేయిస్తే తన అల్లుడి దురాగతాలు బయటపడతాయని తెలుసు. అందుకని సారంగపాణి, గ్రామంలో ఇందరి పంటచేలుండగా నీ పంటచేలే ఎందుకు నాశనమయ్యింది? గ్రామంలో ఇన్నిళ్లుండగా నీ ఇంటనే ఎందుకు దొంగతనం జరిగింది అని అడిగాడు. ఎందుకు దొంగతనం జరిగింది అంటే, నీలో నిర్లక్ష్యం పెరిగిపోయి ఉండాలి, లేదా నువ్వు దురదృష్టవంతుడివై ఉండాలి. ఈ రెండింటికి నేనేం చేయగలను చెప్పు అన్నాడు. కాని గ్రామాధికారికి మనసులో మాత్రం సారంగపాణికి అవసరమైన ధన సహాయంలో కొంతైనా చెయ్యాలని ఉంది. కాని అలా చెయ్యడానికి వీలు లేదని ముందే మామని హెచ్చరించాడు విలాసుడు. అంతేకాదు, విలాసుడికి భయపడి ఊళ్ళో ఒక్కరు కూడా సారంగపాణికి సహాయపడలేదు. విధి లేక సారంగపాణి కాంబోజరాజుకు ఫిర్యాదు పంపించాడు. వారం తిరక్కుండా రాజు నుంచి బదులు వచ్చింది. రాజుకు పంపే ఫిర్యాదులు గ్రామాధికారి ద్వారా రావాలట. అలా రాని ఫిర్యాదులను రాజు పరిశీలించడట. సారంగపాణికి ఇప్పుడు పూట గడవడమే కష్టంగా ఉంది. అది తెలిసిన నాట్యసుందరి అప్పుడప్పుడు అతడికి డబ్బిచ్చి సహాయపడుతున్నది. అది తెలిసిన వారెవరైనా సారంగపాణికి సహాయపడాలనుకుంటే నాట్యసుందరి ద్వారా సహాయం అందచేసేవారు. విలాసుడికి ఈ విషయం తెలియకుండా ఉండగలందులకు నాట్యసుందరి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది. అని కిట్టని వారెవరో అతనికి ఈ విషయం చేరవేశారు. దాంతో అతడు నాట్యసుందరిని సంజాయిషి అడిగాడు. ఇలాంటిదేదో జరగవచ్చని నాట్యసుందరికి తెలియకపోలేదు. అందుకని ఆమె ముందే ఒక సమాధానాన్ని సిద్ధం చేసుకుంది. దాని ప్రకారం సారంగపాణి దైవాంశ సంభూతుడట. ఆ ఉసురు విలాసుడికి తగిలితే సర్వనాశనమైపోతాడన్న భయంతో ఆమె సారంగపాణిని శాంతపరుస్తున్నదట. ఆ మాట చెప్పి, ఆయన విషయంలో నీకు తోచింది నువ్వు చెయ్యి, కాదనను, కాని నన్ను మాత్రం ఆయనకు సాయపడకుండా వారించకు అందామె. విలాసుడికి నాట్యసుందరి చెప్పిన జవాబు రుచించలేదు. నా దృష్టిలో సారంగపాణి దైవాంశ సంభూతుడు కాదు. నీ వల్ల సహాయం పొందుతూ కూడా నీ నృత్య ప్రదర్శనకు రావడం చిన్నతనం అనుకునే అహంకారి. ఆయన నీ ప్రదర్శనకు వస్తే తన సమస్యలన్నీ తీరిపోయేవి కదా. నీవంటే అంత చిన్నచూపు ఉన్నందుకు ఆయన నీమీద ఎందుకు ఆధారపడాలి? ఆ దేవుణ్ణే వేడుకుని తన చిక్కులన్నీ తీర్చుకోవచ్చును కదా. కాబట్టి నా మాట విను. ఇక నుంచి ఆయనకు నీవు సహాయపడితే నేను నిన్ను ఈ గ్రామం నుండి బయటకు పంపేస్తాను అన్నాడు విలాసుడు. నాట్యసుందరి ఈ విషయం సారంగపాణికి చేరవేసి, ఇక మిమ్మల్ని ఆ దేవుడు తప్ప ఎవరూ కాపాడలేరు అని బాధపడింది. దానికి సారంగపాణి, నా అవసరం కోసం సర్వాంతర్యామి అయిన భగవంతుడి ముందు చేయి చాచలేను, నోరు తెరిచి అడగలేను. నా వేడుకలతో నిమిత్తం లేదు. ఆయన ఏది అనుకుంటే అదే జరుగుతుంది అన్నాడు. ఆ రాత్రి సారంగపాణికి కలలో భగవంతుడు కనిపించి, వత్స, నీ మనోస్థైర్యం, సచ్చీలత, భక్తి శ్రద్ధలు నాకు నచ్చాయి. నీ వంటి వాడికి సహాయపడటం నా బాధ్యత. రేపుదయం నీవు నిద్రలేచి స్నానాదులు నిర్వర్తించాక నీ పెరట్లో ఉత్తరాన మందార మొక్కకు 2 అడుగుల దూరంలో అడుగు లోతుకు తవ్వితే ఒక దేవతా విగ్రహం బయటపడుతుంది. దాన్ని పూజామందిరంలో ప్రతిష్ఠ చెయ్యి. అటు పిమ్మట నిన్నెవ్వరూ బాధించలేరు. విలాసుడి వంటి వారి వల్ల బాధలకు లోనైన వారు నీ ఆశీర్వాదం పొందితే చాలు, వారి కష్టాలన్నీ తీరిపోయి సుఖంగా ఉంటారు. ఆ విగ్రహాన్ని నీ పూజామందిరం నుంచి ఎవ్వరూ కదపలేరు. ఇంట్లో వాళ్ళు సత్పురుషులుగా ఉన్నంతకాలం ఆ విగ్రహం మీ ఇంట్లో తరతరాలుగా ఉంటుంది అన్నాడు. మర్నాడు సారంగపాణి నిద్రలేచి భగవంతుడు చెప్పినట్లే చేశాడు. దేవతా విగ్రహాన్ని అతడు తన పూజామందిరంలో ప్రతిష్ఠ చెయ్యగానే ఎన్నో వింతలు జరిగాయి. సారంగపాణి ఇల్లు దోచిన దొంగలు అతని ఇంట్లో దోచిన సొమ్మంతా వెనక్కు తెచ్చి ఇచ్చేశారు. విలాసుడి పశువులు పాడు చేసిన పొలం మళ్లీ యథాప్రకారం పచ్చగా మారిపోయింది.
ఆ తర్వాత నుంచి సారంగపాణి ఇంటికి జనం తీర్థప్రజల్లా రాసాగారు. ఇది తెలిసి విలాసుడు ఎంతో ఆగ్రహించాడు. సారంగపాణిని దెబ్బతీయాలని అతడు సారంగపాణి ఇంటికి నిప్పు పెట్టించాడు. ఇంటి పెరట్లో విషసర్పాలను వదిలాడు. యమదూతలలాంటి వాళ్ళని పంపి ఆ ఇంటి వాళ్ళని హింసించమన్నాడు. కాని ప్రహ్లాదుడి విషయంలో హిరణ్యకశిపుడిలా అతను అన్నిట్లో భంగపడ్డాడు. విలాసుణ్ణి తగిన విధంగా శిక్షించమని, దేవతా విగ్రహాన్ని కోరమని ఊరి వాళ్ళెందరో సారంగపాణిని కోరారు. అతడు ఒప్పుకోలేదు. ఇది దేవతా విగ్రహం, రక్షించడమే తప్ప శిక్షించడం దీని పని కాదు. విలాసుడి వంటి వారి వల్ల ఎవరికీ ప్రమాదం లేకుండా చేయటమే ఈ విగ్రహం ఆశయం. విలాసుణ్ణి మార్చటం నా ఆశయం కాదు అని స్పష్టంగా చెప్పాడు. ఇలా ఉండగా దేవతా విగ్రహం గురించి కాంబోజరాజుకు తెలిసింది. అతడు తాను కూడా దానివల్ల ప్రయోజనం పొందాలనుకున్నాడు. విలాసుడిలాంటి పీడ కాంబోజరాజుకు లేదు కదా. అందువల్ల బాగా ఆలోచించి దేవతా విగ్రహం సహాయంతో తాను చక్రవర్తి కావాలనుకున్నాడు. కాంబోజ రాజ్యానికి చుట్టూ 4 రాజ్యాలున్నాయి. 4 రాజ్యాల రాజులు బలవంతులు. ఏ క్షణంలో ఎవరు ఎవరి మీద దాడి చేస్తారోనన్న భయంతో అందరూ కూడా ఆయుధాల్ని, సైన్యాన్ని సమీకరిస్తున్నారు. ఆ కారణంగా కాంబోజరాజు కూడా ఆయుధాల్ని, సైన్యాన్ని సమీకరించడమే కాకుండా ఏ క్షణాన యుద్ధం వస్తుందోనని ఆందోళనతో ఉంటున్నాడు. తనకు సంబంధించినంత వరకు పొరుగు రాజులందరూ విలాసుడిలాంటి వాళ్లేనని అనుకుంటూ ఉంటాడతను. కాంబోజరాజు నిర్మలాపురంలోని సారంగపాణి ఇంటికి వెళ్లి తన అభిష్టం చెప్పుకున్నాడు. సారంగపాణి రాజును సాదరంగా ఆహ్వానించి అతని తరఫున దేవతా విగ్రహాన్ని కోరిక కోరాడు. ఆ ప్రకారం కాంబోజరాజు శత్రువులకు దుర్నిరీక్షుడు కావాలి. తలపెట్టిన యుద్ధంలో అపజయం అన్నది ఉండరాదు. అప్పుడు సారంగపాణి చెవిలో ఇలాంటి కోరిక కోరే అర్హత కాంబోజరాజుకు లేదు. ఈ విషయం నిర్భయంగా అతనికి చెప్పు అన్న మాటలు అతనికి వినిపించాయి. అంతవరకు ఇలా జరగలేదు. సన్మార్గుల కోరికలు తీరేవి, దుర్మార్గుల కోరికలు తీరేవి కావు. తప్పితే సారంగపాణి చెవిలో అలా మాటలు వినబడడం అదే మొదటిసారి. అందుకు ఆశ్చర్యపడుతూనే సారంగపాణి రాజును ఏకాంతంలోకి పిలిచి అదే విషయం చెప్పాడు. అది విన్న కాంబోజరాజు కళ్ళు ఎర్రబడ్డాయి. సారంగపాణి మీద కత్తి దూయాలనుకున్నాడు. కాని వరలోంచి కత్తి రాలేదు. అయినా ఆవేశాన్ని చంపుకోలేక చరచరా పూజామందిరంలోకి నడిచి వెళ్ళి, నా విష్ణువు పృథ్వీపతి అన్నది పెద్దల మాట. సామాన్యుల కోరిక తీర్చే నువ్వు ప్రజాక్షేమం కోరే రాజును అవమానపరచడం నిన్ను నీవే కించపరుచుకోవటం కాదా అన్నాడు. అప్పుడు విగ్రహంలో నుంచి ఇలా మాటలు వినిపించాయి. ఓ రాజా, నీవు నా దయ పొందడానికి అనర్హుడివే కాదు, అవివేకుడివి కూడా. ఒక చిన్న రాజ్యానికి నిన్ను ప్రభువును చేశాను. ఈ నిర్మలాపురంలో సారంగపాణికి గ్రామాధికారి ద్వారా అన్యాయం జరుగుతూ ఉంటే ఫిర్యాదు గ్రామాధికారి ద్వారా రాలేదని అతడి విన్నపాన్ని తిరస్కరించావు. అసహాయుడై ఆక్రోశిస్తున్న అతన్ని నేను ఆదుకుంటే నా వల్ల ప్రయోజనం పొందాలని ఇక్కడికి వచ్చావు. ప్రజాక్షేమం కోసం నీ దగ్గరికి వచ్చిన చిన్న విన్నపాన్ని చదవలేని నీవు రాజ్య విస్తరణ కాంక్షతో రాజధాని నుంచి నిర్మలాపురానికి విచ్చేశావు. ఇది నీ అవివేకం కాదా? కాంబోజరాజు వెంటనే శత్రు నిర్మూలన కోసం రాజ్య విస్తరణ కాంక్ష రాజులకు ఉంటుంది, అది అవివేకం కాదు అన్నాడు. రాజ్యంలో ప్రజల కష్టాలు తీర్చటానికి ఒక దేవతా విగ్రహం వెలిసింది. అది విన్న వెంటనే నీకేమనిపించాలి? నా రాజ్యంలో నేనుండగా ప్రజల కష్టాలు తీర్చడానికి దేవతా విగ్రహం అవసరమేమిటి అన్న ఆలోచన రావటానికి బదులు నా సహాయం కోరాలనుకున్నావు. అది స్వార్థపరుల లక్షణం. ఏ రాజ్యంలో ప్రజలు తమ అవసరాల కొరకు దేవతా విగ్రహాల మీద ఆధారపడతారో ఆ రాజు అసమర్థుడనే అర్థం. నీకున్న రాజ్యాన్ని ఏలటానికే అసమర్థుడవైన నీకు రాజ్యకాంక్ష ఎందుకు అన్న మాటలు దేవతా విగ్రహం నుంచి వినిపించగానే కాంబోజరాజు సిగ్గుపడి వెనక్కు వెళ్ళిపోయాడు.
వినయశీలుడు ఈ కథ పూర్తి చేయగానే నా రాజ్యంలో కూడా తప్పక దేవతా విగ్రహాలు వెలిసే ఉంటాయి అని మనసులో మదనపడింది మహారాణి. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది. ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన 100 కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించిన 100 కట్ల పిశాచం మరో కథ చెప్పసాగింది. ఆ కథతో మరొకసారి కలుద్దాం. అంతవరకు సెలవు.